హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు బిర్లా మందిర్ చూపించాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టెంపుల్కి వెళ్ళింది నైట్ టైంలో, అది కూడా ఇంకా వీకెండ్స్లో. చాలా క్రౌడ్ ఉండే, దర్శనానికి 1 to 2 hours అలా పట్టింది. డే టైంలో ఇంత పబ్లిక్ ఉండరు, చాలా తక్కువగా ఉంటారు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి 12 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుండి 9 వరకు అలా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. ఈ ఆలయం నిర్మాణం 1966లో మొదలై 1976 కల్లా పూర్తయిపోయింది. అంటే 10 years పట్టింది. ఈ ఆలయం నిర్మించడానికి పాలరాతిని రాజస్థాన్ నుండి దిగుమతి చేశారు. ఈ కొండ 280 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానిపైన ఆలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. హైదరాబాద్లో బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్లలో ఈ టెంపుల్ ఒకటి. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు నిర్మించిన ఈ ఆలయాన్ని రామకృష్ణ మిషన్కు చెందిన రంగనాథ్ ఆనంద్ గారు 1976లో ప్రారంభించారు. ఈ ఆలయంలో రామాయణం మరియు మహాభారతం లాంటి సంబంధించిన సన్నివేశాలు మనం పాలరాతి పైన చూడవచ్చు. ఈ టెంపుల్ పూర్తి కావడానికి 2000 టన్ మార్బుల్స్ పట్టాయంట. 42 అడుగుల ఎత్తులో ఈ గర్భగుడి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం లాగే ఉంటుంది. పార్కింగ్ వద్ద నుండి దేవాలయం మొత్తం మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడింది. ఈ టెంపుల్ పైన నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అసెంబ్లీ, రవీంద్ర భారతి, లుంబిని పార్క్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందంగా కనిపిస్తాయి చూడండి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.